సో, ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్‌ని ఎలా ఫార్మాట్ చేయాలని చెప్పని. ముందుగా మీ డేటా అంతా బ్యాకప్ చేసుకోండి. అండ్ ఫోటోస్, వీడియోస్ ఏమైనా కాపీ చేసుకోండి. తర్వాత మీరు ఇంటర్నెట్‌కైతే కనెక్ట్ అవ్వండనమాట. తర్వాత మీరు సెట్టింగ్స్‌లోకైతే వెళ్ళండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మీ ఐక్లౌడ్ ఐడీ అయితే చూపిస్తుంది ఇక్కడ. సో, ఐక్లౌడ్‌లోకి వెళ్ళి ఫస్ట్ లాగౌట్ అయితే అయిపోండనమాట. సో, లాస్ట్‌లోకి వెళ్ళారంటే ఇక్కడ మీ డివైస్ ఏమైనా కనెక్ట్ అయ్యాక చూపిస్తుంది. ఇక్కడ సైన్ అవుట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుందనమాట. సో, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పైన టర్న్ ఆఫ్ మీద అయితే క్లిక్ చేయండి. సో, తర్వాత మీకు అది ఆటోమేటిక్‌గా సైన్ అవుట్ అయితే అయిపోతుందనమాట. సో, ఇక్కడ కాపీ అడుగుతుంది. కాపీ ఏమైనా కావాలంటే చేసుకొని నాకైతే ఏం అవసరం లేదు. అందుకని నేను సైన్ అవుట్ మీద క్లిక్ చేసి మళ్ళీ సైన్ అవుట్ మీద అయితే క్లిక్ చేసేసాను. సో, ఇప్పుడు మనకి ఐక్లౌడ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుందనమాట మొబైల్ నుంచి. ఇక్కడ ఈ విధంగా సైనింగ్ అయితే కనిపిస్తుంది. ఇకపోతే ఇక మనకి యాప్స్ ఉంటాయి చూసారా? సో, ఈ యాప్స్ అవన్నీ కూడా రిమూవ్ అయితే అయిపోతాయన్నమాట. సో, ఒకవేళ మీకేమైనా వాట్సాప్‌లో ఏమైనా డేటా ఉందన్నా కాపీ చేసుకోవడం మంచిదన్నమాట. సో, రీసెట్ కోసం సెట్టింగ్స్‌లోకైతే వెళ్ళండి. తర్వాత జనరల్, తర్వాత లాస్ట్‌కి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ట్రాన్స్‌ఫర్ ఆర్ రీసెట్ ఐకాన్ ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మనకి ఎరేజ్ ఆల్ కంటెంట్ అండ్ సెట్టింగ్స్ ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఏమేమి ఎరేజ్ అవుతుందో చూపిస్తుంది. సో, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఎరేజ్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి.